అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చేయబోయేది ఎగ్ కర్రీ అండి. ఎంతో టేస్టీగా చాలా బాగుంటుంది. అందరూ చూడండి. 6 ఎగ్స్ తీసుకొని బాగా ఉడకబెట్టుకున్నానండి. 15 నిమిషాలు వాటి చెక్కు తీసి వాటికి రెడీగా పెట్టుకున్నానండి. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఎగ్స్, ఉల్లిపాయ ఒకటి, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, కరివేపాకు, టమాటాలు తరిగి పెట్టుకోవాలి, పెరుగు, తర్వాత గరం మసాలా, ధనియాల పొడి, పసుపు, కారం, కసూరి మేతి, చివర్లో జీడిపప్పు నేను తరిగి పెట్టుకున్నాను, ఏలకులు, చెక్క లవంగం పొడి, తగినంత ఉప్పు. ఇప్పుడు మిక్సీలో మనం జార్లో ఏమేమి వేసుకోవాలో అవి కూడా చూపిస్తానండి. మిక్సీ జార్ తీసుకొని ఎగ్స్కు ముందుగా ఘాట్లు పెట్టుకోవాలి. ఎందుకంటే ఎగ్స్ లోపలికి మసాలా అంతా వెళ్ళాలి కాబట్టి ఎగ్స్ బాగా ఘాట్లు పెట్టుకోవాలి. 4 వైపులా ఘాట్లు పెట్టుకోవాలండి ఎగ్స్. అప్పుడే మసాలా అంతా దాని లోపలివి బాగా టేస్ట్గా కుదురుతుంది. నేను చూపించిన విధంగా మెల్లంగా ఘాట్లు పెట్టుకోండి విరిగిపోకుండా. ఒక బాండ్లీ తీసుకొని అందులోకి 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి కొంచెం మగ్గించుకోవాలండి. బాగా కొంచెం మగ్గిన తర్వాత అందులోకి టమాటా వేసి అవి కూడా బాగా మగ్గే వరకు వేయించుకోవాలి. ఈ 2 మగ్గాక డైరెక్ట్గా మిక్సీ జార్లోకి తీసుకొని కాసేపు చల్లార్చుకోవచ్చు. తర్వాత అదే బాండ్లీలోనే 2 స్పూన్ల ఆయిల్ వేసి పసుపు, ఉప్పు, కారం కొద్దిగా వేసి మనం ఆల్రెడీ ఘాట్లు పెట్టుకున్న ఉన్నాయి కదా కోడిగుడ్లు, అవి తీసి ఇందులో వేసి అవి బాగా కలరు రెడ్గా వచ్చే వరకు వేయించుకోవాలండి. మంచి కలర్ వస్తాయి చూడ్డానికి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చినాయో, ఎగ్స్ ఎలా ఉన్నాయో. అలానే తినేయచ్చు, కానీ మనం ఎగ్ కర్రీ చేస్తున్నాం కాబట్టి ఎగ్ కర్రీలో కూడా ఇలాగే చేసుకోవాలి. లేదంటే మనం బిర్యానీలోకి ఇలా వేయించి పెట్టుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఆల్రెడీ ఉల్లిపాయ టమాటా తీసుకున్నాం కదా, అందులోకి ఏలకులు, కారం, ఉప్పు, ధనియా పొడి, పసుపు, గరం మసాలా, లవంగం పొడి, పెరుగు, కొత్తిమీర, ఇంకా లాస్ట్లో చివరిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీలో నున్నగా పట్టుకున్న తర్వాత అదే బాండ్లీలోనే మనం 2 స్పూన్ల ఆయిల్ వేసి మనం మిక్సీ పట్టుకున్న కొంచెం కరివేపాకు వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న ఈ మసాలానంతా అందులో వేసి కొత్తిమీర వేసి కొంచెం కారం, మళ్ళీ కొంచెం గరం మసాలా వేసి కసూరి మేతిని చేతితో బాగా నలిపి వేసి బాగా ఉడికేటట్లు పెట్టుకోవాలండి. అందులోకి మనము ఆల్రెడీ వేయించి పెట్టుకున్న కోడిగుడ్లు వేసి బాగా మనం మిక్సీ జార్లకు ఉన్న మసాలాలకు కొంచెం నీళ్ళు వేసుకుంటాం కదా, ఆ నీళ్ళు ఇంకా వేసుకొని బాగా ఉడికించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, హై ఫ్లేమ్ వద్దు. మీడియం ఫ్లేమ్. వేడివేడిగా అన్నం చేసుకుంటే ఎగ్ కర్రీ అన్నం బాగా పొడి పొడిగా చేసుకున్నామండి. అన్నం బాగా చేసుకుంటేనే అండి బాగుండేది. ఇందులోకి అన్నం బాగా కుదిరింది. తర్వాత ఒక ఎగ్ వేసుకొని గ్రేవీ కూడా వేసుకొని బాగా అన్నం కలుపుకొని తింటే ఎంత బాగుంటుందో. వెరీ టేస్టీ ఎగ్ కర్రీ రెడీ. కానీ చాలా వేడిగా ఉందండి, చేయి కాలిపోతుంది. అందుకోసమే స్పూన్ తీసుకొని కొంచెం ఎగ్ ముక్క కూడా కలుపుకొని తింటే ఎంతో బాగుంటుందండి. చూడండి ఎంత బాగుందో, మీరు కూడా తినండి.